గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియమితులు కావడం సంతోషంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. విజయనగరంలో అశోక్ గజపతిరాజును కలిసిన హోంమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. అజాత శత్రువైన అశోక్ రాజును గత వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని కూడా హోంమంత్రి అనిత అన్నారు. అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిజంగా గోవా గవర్నర్గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈరోజు ఆయన చూస్తూ ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. ఎందుకు ఆయనకంత కసి వచ్చింది రాజకీయాల పట్ల మనం బయటకు రావాలి, మనం కూడా ఈ సమాజానికి చేయాలి అన్నది మీ అందరికీ తెలిసిందే. పరిస్థితిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. ఒక జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. ఈరోజు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అదేవిధంగా ప్రజలకి సేవ చేసుకునే వ్యక్తి, ఒక పార్టీ కమిట్మెంట్గా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా బ్లెస్ చేసి ఒక గోవా గవర్నర్ కింద నియమించడం ఒక ఎత్తు అయితే, అటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిజంగా గోవా గవర్నర్గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈరోజు ఆయన చూస్తూ ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. ఎందుకు ఆయనకంత కసి వచ్చింది రాజకీయాల పట్ల మనం